హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద కిల్లింగ్ వోట్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 3. నేను ఫస్ట్ 2 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ కొట్టి నాకు కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో మనకి బ్లాస్ట్ అయిన కార్ని చూపిస్తారు. టీచర్ మిన్సు కూడా అక్కడే స్కూల్ బిల్డింగ్ పై నుంచి ఆ సీన్ చూస్తూ ఉంటాడు. అతనికి కొంతమంది స్టూడెంట్స్ ఆ ఇన్సిడెంట్ని సీక్రెట్గా వీడియో తీస్తున్నట్టు కనిపిస్తుంది. సో అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని మనీ ఇచ్చి కొనుక్కుంటాడు. అదే టైంలో మిన్ వాళ్ళ సిస్టర్ని వెతుకుతూ అక్కడికి వస్తుంది. వాళ్ళని చూసి సీక్రెట్గా పిక్స్ అండ్ వీడియోస్ తీస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్లో రిపోర్టర్ దోహి కిల్లింగ్ వోట్ సెకండ్ టార్గెట్ అయిన లేడీ చనిపోయిందని, ఆమెను చంపడానికి 87% ఓట్స్ వచ్చాయి అని చెప్తుంది. అలానే ఆ యాక్సిడెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ చాలా సీరియస్గా ఇంజూర్ అయ్యాడని, పోలీస్ ఆఫీసర్ కార్లో ఉన్నాడని తెలిసి డాగ్మాస్ కార్ బ్లాస్ట్ చేశాడు అని అంటుంది. ఆ న్యూస్ చూసిన పబ్లిక్ డాగ్మాస్ చేసింది కరెక్టా కాదా అని డిస్కస్ చేస్తూ ఉంటారు. హ్యూన్ కూడా ఆ న్యూస్ చూస్తుంది. ఆమె బయటికి వచ్చి మూచాన్కి కాల్ చేస్తూ ఉంటుంది. అతని కాల్ ఏమో కనెక్ట్ అవ్వదు. నెక్స్ట్ సీన్లో మనం నేషనల్ పోలీస్ హాస్పిటల్ బయట చూస్తాం. పోలీస్ డైరెక్టర్ మూచాన్ కండిషన్ చాలా సివియర్గా ఉందని, డాక్టర్స్ ఇప్పుడు ఏం చెప్పలేమన్నారని చెప్తాడు. ఇంకోవైపు ఆ స్కూల్ ప్లే గ్రౌండ్ క్రైమ్ సీన్ లొకేషన్లో టీచర్ మిన్సుని చూస్తాం. అతను అక్కడ ఫోటోలు అవి తీసుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న చోయి అతన్ని చూసి గుర్తుపట్టి, నువ్వు లీ యున్ సాంగ్వి కదా అని అడుగుతాడు. కానీ టీచర్ మిన్సు ఏమీ రెస్పాండ్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హ్యూన్ ఆ హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉందని చెప్పి లోపలికి వస్తుంది. నెక్స్ట్ మనకి మూచాన్ని చూపిస్తారు. అతన్ని చూస్తే ఏమీ క్రిటికల్ కండిషన్లో లేడు అని అర్థమవుతుంది. ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్ కూడా చూపిస్తారు. అందులో బాంబ్ బ్లాస్ట్ అవ్వక ముందు హ్యూన్ అక్కడికి రన్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇంజూర్ అయి ఉన్న మూచాన్ తన కార్లోంచి దిగి ఆ లేడీ ఉన్న సైడ్ డోర్ని బ్రేక్ చేసి సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అంతలో హ్యూన్ అక్కడికి వచ్చి అతన్ని గట్టిగా పక్కకి లాగేస్తుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్ తర్వాత కార్లో ఫైర్స్ వచ్చి బ్లాస్ట్ అయిపోతుంది. ప్రెజెంట్ టైంలో అదే హాస్పిటల్ రూమ్లో రిపోర్టర్ దోహి అండ్ పోలీస్ డైరెక్టర్ కూడా ఉంటారు. వాళ్ళ డిస్కషన్ని బట్టి ఇదంతా డాగ్ మాస్క్ మీద ఉన్న పబ్లిక్ ఒపీనియన్ని చేంజ్ చేయడానికి మూచానే ప్లాన్ చేశాడని మనకు అర్థమవుతుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళాక మూచాన్కి చోయి కాల్ చేసి ఆ లేడీ ఆటోప్సీ కంప్లీట్ అయిందని, ఆమె డెత్ పాయిజన్ వల్ల అయిందని చెప్తాడు. బయట డాక్టర్ గెటప్లో ఉన్న హ్యూన్ ఈ పోలీస్ డైరెక్టర్ అండ్ రిపోర్టర్ దోహి మాటలను విని ఇదంతా మూచాన్ ప్లానింగ్ అని తెలుసుకుంటుంది. ఆమె అతని రూమ్లోకి వచ్చి అతనితో అబద్ధం చెప్పి పబ్లిక్ని ఫూల్ చేస్తున్నావు అని అక్యూజ్ చేస్తుంది. కానీ అతను డాగ్మాస్ని పట్టుకోవడానికి అలా చేశాను అని అంటాడు. ఇంకోవైపు టీచర్ మిన్సు ఆ చాట్ బాక్స్లో ఎగ్జిక్యూటర్ అనే ఐడితో చాట్ చేస్తూ నా దగ్గర వీడియో ఉంది అని చెప్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో మిన్ కంప్యూటర్ పాడైపోతే ఆ రెడ్ టంబ్లర్ తీసుకున్న ఆ అబ్బాయి పేరు జీహూన్ అండి. సో జీహూన్ ఫిక్స్ చేస్తాడు. సో స్కూల్ అయ్యాక మిన్ అతన్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. జైల్లో ఉన్న సుగ్జూకి చుల్మిన్ ద్వారా మూచాన్ కండిషన్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో మనం మిన్ అండ్ జీహూన్ని మిన్ వాళ్ళ ఇంట్లో చూస్తాం. ఆమె అతనికి ఆ డాగ్ మాస్క్ టెస్ట్ వీడియో చూపిస్తుంది. అలానే జరిగిన విషయం అంతా చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఆ వీడియోని అనలైజ్ చేస్తారు. అందులో వాళ్ళు ఏదో ఒక సైరన్ నాయిస్ వస్తుందని రియలైజ్ అవుతారు. మిన్ అది ఫైర్ ఇంజిన్ సౌండ్ అని అంటుంది. అంతలో అక్కడికి హ్యూన్ కూడా వస్తుంది. ఇనిషియల్గా ఆమెకి కోపం వచ్చినా వాళ్ళు చెప్పిన మాటలు విని ఆమె కూడా వాళ్లతో కలిసి వీడియోని అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ సైరన్ నాయిస్ వినిన తర్వాత అది కనీసం 3 ఫైర్ ఇంజిన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది. అన్ని ఫైర్ ఇంజిన్స్ ఒకేసారి డిస్పాచ్ చేశారు అంటే పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఉంటారని చెప్పి లాస్ట్ 6 monthsలో
పోలీస్ అండ్ ఫైర్ ఫైటర్స్ని కలిపి ఏ ఏరియాస్లో డిస్పాచ్ చేశారు అని పోలీస్ డేటాబేస్లో చెక్ చేస్తుంది. అప్పుడు వాళ్ళకి 3 లొకేషన్స్ దొరుకుతాయి. అందులో ఒక ఏరియాలో సొగ్జు వాళ్ళ ఇల్లు ఉందని హ్యూన్కి గుర్తు వస్తుంది. సో ఆమె ఆ అడ్రస్కి వెళ్ళడానికి స్టార్ట్ అయితే ఆ స్టూడెంట్స్ కూడా వస్తామని అంటారు. ఫస్ట్ నో అన్న తర్వాత వాళ్ళని కూడా తీసుకుని వెళ్తుంది. సొగ్జు ఇంటికి వెళ్ళాక అది లాక్ చేసి ఉంటుంది. హ్యూన్ మూచాన్కి కాల్ చేస్తే అతని ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. సో ఆమె సొగ్జు వాళ్ళ ఇంట్లో ఆ డాగ్ మాస్క్ టెస్ట్ వీడియో షూట్ చేసి ఉంటాడని నాకు ఒక ఎవిడెన్స్ దొరికింది, అది చెక్ చేయడానికి వెళ్తున్నాను అని మూచాన్కి ఒక మెసేజ్ చేస్తుంది. స్టూడెంట్స్ని బయటే ఉంచి ఆమె గోడలు దూకి లోపలికి వెళ్తుంది. ఇంకోవైపు హాస్పిటల్లో చోయి మూచాన్ వస్తువుల్ని తీసుకొస్తాడు, ఫోను, ల్యాప్టాప్ లాంటివి. మూచాన్ ఫోన్ చెక్ చేసినప్పుడు హ్యూన్ మెసేజ్ కనిపిస్తుంది. దాంతో అతను చోయిని పేషెంట్లా అక్కడ పెట్టి తను ఫేస్ మాస్క్ వేసుకుని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ సొగ్జు ఇంట్లో హ్యూన్ అన్నీ చూస్తూ ఉంటే ఒక రూమ్లో ఆమెకి ఆ వీడియో షూట్ చేసిన ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ వాల్ మీద కేస్ ఫైల్స్ అన్నీ అతికిచ్చి ఉంటాయి. అలానే ద 13th one was wrong అని ఒక మెసేజ్ కూడా ఉంటుంది. అంటే 13వది తప్పు అని అర్థం అన్నమాట. ఆమె చూస్తూ ఉండగా ఎవరో వెనకాల నుంచి వచ్చి ఆమె తల మీద కొట్టి గట్టిగా కొడతారు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. బయట ఉన్న మిన్ అండ్ జీహూన్ దగ్గరికి మూచాన్ వస్తాడు. వాళ్ళ ద్వారా విషయం తెలుసుకుని అతను లోపలికి వెళ్తాడు. ఇంట్లో సర్చ్ చేస్తూ ఉండగా స్పృహ లేకుండా పడిపోయి ఉన్న హ్యూన్ కనిపిస్తుంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతలో వెనకాల నుంచి ఎవరో పారిపోతున్నట్టు కనిపిస్తుంది. మూచాన్ అతన్ని ఫాలో అయ్యి పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ అతను ఇంట్లోంచి పారిపోతూ బయట ఉన్న డోర్ దగ్గర ఉన్న మిన్కి తగిలి పడిపోతాడు. ఆమె కూడా ఆపడానికి తన కాలు పట్టుకుని ట్రై చేస్తుంది, కానీ మొత్తం మీద అతను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. నెక్స్ట్ డే పోలీస్ అండ్ ఫారెన్సిక్ వాళ్ళు సొగ్జు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అక్కడ జోదాన్ ఒక ఎలక్ట్రిక్ సెన్సర్ యూస్ చేసి సీలింగ్లో ఉన్న రౌటర్ని కనిపెడతాడు. అదే టైంలో టీచర్ మిన్సు తన విండోలోంచి సొగ్జు వాళ్ళ ఇంటి బయట ఉన్న పోలీస్ కార్స్ని చూస్తూ ఉన్నట్టు మనకి చూపిస్తారు. సో టీచర్ మిన్సు వాళ్ళ ఇల్లు సొగ్జు వాళ్ళ ఇల్లు పక్కనే అని అర్థమవుతుంది. ఇంకొక వైపు హ్యూన్ అండ్ మూచాన్ సొగ్జుని కలవడానికి కార్లో వెళ్తున్నప్పుడు హ్యూన్ మూచాన్తో సొగ్జు డాటర్ కిడ్నాప్ అయిన దగ్గర నుంచి ఆ కేసుని నువ్వే హ్యాండిల్ చేస్తున్నావు కదా అని అడుగుతుంది. అతను అవును అంటాడు. దాంతో ఆమె నీకు సొగ్జు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు, అలానే ఆ టెస్ట్ వీడియోలో ఉన్నది సొగ్జు వాళ్ళ ఇల్లే అని నీకు ముందే తెలుసు కదా అని అంటుంది. మూచాన్ ఏమీ ఆన్సర్ చేయడు. వాళ్ళు జైలుకి వెళ్ళాక అతను ఆమెతో డాగ్ మాస్క్ సొగ్జుకి బాగా క్లోజ్ అయిన మనిషి అయి ఉంటాడు అని అంటాడు. సొగ్జుని కలిశాక హ్యూన్ అతనికి వాళ్ళ ఇంటి పిక్స్ చూపించి డాగ్ మాస్క్ గీచల్ ప్లేసే కాకుండా మీ ఇల్లు కూడా ఒక హైడౌట్ లాగా వాడుకున్నాడు అని చెప్తుంది. మూచానేమో సొగ్జుని నీకు డాగ్ మాస్క్ గురించి ఏం తెలుసు అని అడుగుతాడు. దానికి ఏం రెస్పాన్స్ ఉండదు. మళ్ళీ ఆ డాగ్ మాస్క్ నువ్వేనా అని కూడా అడుగుతాడు. కానీ సొగ్జు అసలు ఏమీ రెస్పాన్స్ ఇవ్వడు. హ్యూన్ మళ్ళీ అప్పుడు చూసి సొగ్జుని వాళ్ళ ఇంట్లో వాల్ మీద కనిపించిన మెసేజ్ గురించి అడుగుతుంది. ఆ ఫోటో కూడా చూపిస్తుంది. దాంతో అతను నా డాటర్ నారాని చంపినవాడు ఆమెని 22 times స్టాబ్ చేశాడు. సో నేను కూడా 22 times స్టాబ్ చేసి అతన్ని చంపేశాను. 13th time మాత్రం రెయిన్ వల్ల నైఫ్ స్లిప్ అయ్యి స్టాబింగ్ కరెక్ట్గా చేయలేదు అని చెప్తాడు. ఆ వాల్ మీద ఉన్న సెంటెన్స్ దాని గురించి అయ్యి ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు ఆమె ఆ విషయం ఆటాప్సీలో ఎక్కడా లేదు, మీకు కాకుండా ఇంకెవరికి తెలుసు, మీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి మీ డాటర్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు సొగ్జు మూచాన్ వైపు చూసి మూచాన్ నేను ఒకప్పుడు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, తనకి మా డాటర్ అంటే కూడా చాలా ఇష్టం అని అంటాడు. నెక్స్ట్ సీన్లో మనం గీచాల్ ఫ్యూనరల్ సీన్ చూస్తాం. గీచాల్ వైఫ్ తన ఫోన్లో వీడియోస్ చూసి మూచాన్కి తన హస్బెండ్ చనిపోయిన రోజు గురించి ఏదో టెక్స్ట్ చేయబోతుంది.
కానీ అంతలో ఒక మాస్క్ వేసుకుని ఉన్న వ్యక్తి వెనకాల నుంచి వచ్చి ఆమెని చంపేస్తాడు. ఆమె మౌత్లో కూడా గీచాల్కి పెట్టినట్టు మనీ పెట్టి ఉంటాయి. ఆమె ఫోర్ హెడ్ మీద కూడా కిల్లింగ్ వోట్ మార్క్ ఉంటుంది. ఫైనల్గా డాగ్ మాస్క్ మళ్ళీ లైవ్ వీడియో స్టార్ట్ చేస్తాడు. అందులో అతను ఒక వీడియో చూపిస్తూ పోలీస్ ఆఫీసర్ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు అనేది అబద్ధం అని చెప్తాడు. ఆ వీడియోలో మూచాన్ కార్ బ్లాస్ట్ అవ్వక ముందే కార్లోంచి బయటికి రావడం, అలానే ఒక అమ్మాయి వచ్చి అతన్ని లాక్కెళ్ళడం చూస్తాం. ఇక్కడ మూచాన్ అండ్ హ్యూన్ జైలు నుంచి బయటికి వస్తుండగా అక్కడ చాలామంది రిపోర్టర్స్ వచ్చేసి ఉంటారు. వాళ్ళు మూచాన్తో ఏది నిజం ఏది అబద్ధం అని అడుగుతూ ఉంటారు. మూచాన్ మాత్రం ఆ రిపోర్టర్స్ ద్వారా డాగ్ మాస్క్కి చెప్తాడు, నువ్వేమీ హీరోవి కాదు, నేను నిన్ను ఎలా అయినా పట్టుకుంటాను అని. అంతేనండి, దాంతో 3rd ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.